వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి వసతులు కల్పించకుండా పేషెంట్లను ఎలకలకు అప్పజెప్పిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గతంలో రుణాలు తీసుకుని మళ్లీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పేరుతో ప్రజా సంపదను కేసీఆర్ దోచిపెడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వివిధ బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు రాష్ట్ర హామీ పత్రం ద్వారా తీసుకున్నారని చెప్పారు. వీటిని తిరిగి చెల్లించే స్తోమత రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రత్యేక ఆడిట్ చేయాలని, ఆయా సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ గవర్నర్ ని కోరినట్టు తెలిపారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. మొత్తానికి సర్కారు తెలంగాణ అప్పుల పాలు గిరి కేసీఆర్ సార్ చేసింది. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రం ఈ రోజు 5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మారిందని మామూలుగా తెలుస్తుంటే మనకు తెలియకుండానే రాష్ట్రానికి సంబంధించిన స్థలాలను తీసుకెళ్లి పక్క రాష్ట్రాలలో తాకట్టు పెడుతున్న ఘన చరిత్ర కల్వకుంట్ల చంద్రశేఖర్